అందరికీ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాయిస్ కథలు. ఇవాళ ఒక తల్లి తండ్రి కొడుక్కి పెళ్లి చేసేసినాక కోడలు వచ్చినాక మళ్ళీ అత్తగారు గర్భం ఎందుకు దాల్చిందో తెలుసుకుందాం రండి. ఇక ఈ వయసులో ఇదొక్కటే బాకీ మిగిలింది. కాస్తైనా సిగ్గుందా మీకు అసలు? నేను నలుగురిలో తలెత్తుకుని ఎలా తిరగగలను? బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? ఆఫీస్ వాళ్ళకి నేనేమని సమాధానం చెప్పాలి? ఇంటి పరువును గంగలో కలిపారు. మనసులో ద్వేషం మరియు ముఖం మీద కోపంతో గట్టిగా కేకలు వేస్తున్నాడు ఆకాష్. అసలు ఏం జరిగిందని ఆకాష్ ఇంతలా కేకలు వేస్తున్నాడు? ఆకాష్ తల్లిదండ్రి అయిన సుమతి మరియు చంద్రశేఖర్ గారు త్వరలో ఇంకొక బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నారు. వాళ్ళ ఇంట్లో మళ్ళీ చిన్నపిల్లోడి ఏడుపులు వినబడబోతున్నాయి. ఈ శుభవార్త తెలిసినప్పటి నుంచి ఆకాష్ కోపంగా ఇంట్లో అరుస్తున్నాడు. ఆకాష్ మరియు గాయత్రి వివాహమయ్యి కేవలం 2 నెలలు అవుతుంది. ఆకాష్ ఈ విషయం గాయత్రికి చెప్పినప్పుడు ఆవేశంగా ఆకాష్ శరీరం అంతా వణుకుతుంది. కానీ గాయత్రికి ఇందులో అంత కోప్పడాల్సిన విషయం ఏముందో అర్థం కాలేదు. కానీ భర్త ఆకాష్ కోపం ముందు ఏమీ మాట్లాడలేకపోయింది. మౌనంగా భర్త కోపంగా చెబుతున్న మాటలు వింటుంది. గాయత్రి భర్తను ఒక ప్రశ్న అడగాలనుకుంది. అసలు సమాజంలో తలెత్తుకోలేనంత తప్పు ఏం జరిగిందని అంతలా భర్త కోప్పడుతున్నాడో అర్థం కావట్లేదు తనకి. ఆకాష్ వయసు 24 సంవత్సరాలు. ఆకాష్కు ఒక చెల్లి కూడా ఉంది. పేరు స్నేహ. గాయత్రి అత్తగారు మామగారు పెళ్లి చిన్నతనంలోనే అయ్యింది. ఆకాష్ తల్లిదండ్రి పైన కోపంగా ఉన్న గాయత్రికి అత్తగారి మీద సానుభూతి ఉంది. అత్తయ్య దగ్గరగా వెళ్ళి ఏమన్నా తినాలా అనిపిస్తుందా అని అడగాలనుంది. కానీ ఆకాష్ ముందు ఏమీ మాట్లాడలేకపోయింది. తనకు పెళ్ళయ్యి ఇంటికి వచ్చినప్పటి నుండి అత్తగారు కూతురులా తనను చూసుకున్నారు. గాయత్రి కూడా అత్తగారిని వాళ్ళ అమ్మలాగా చూసుకున్నది. ప్రేమగా ఉండేది. అలాంటిది భర్త నోటి నుండి అత్తగారి గురించి ఈ మాటలు వినడం కష్టంగా ఉంది. సాయంత్రం చంద్రశేఖర్ గారు ఇంట్లోని సభ్యులందరినీ ఈ విషయం గురించి మాట్లాడడానికి హాల్లోకి రమ్మన్నారు. కానీ ఎవరూ తండ్రి మాట వినడానికి సిద్ధంగా లేరు. తమ తమ గదుల నుండి ఎవరూ బయటికి రాలేదు. చంద్రశేఖర్ గారు గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేసేవారు. పిల్లల్ని క్రమశిక్షణతో పెంచారు. తండ్రి అంటే భయం కారణంగా ఎప్పుడైనా తండ్రి పిలిస్తే వెంటనే తండ్రి ఎదుట ప్రత్యక్షమయ్యేవాళ్ళు. కొన్ని సమయాల్లో కఠినంగా ఉన్న మనసు మాత్రం చాలా మంచిది. కోడలు గాయత్రి ఇంట్లో అడుగుపెట్టాక మామగారు కోడల్ని కూతురులాగా చూసుకునేవారు. ఇంకా ఇప్పుడు గాయత్రి చేతులతోనే ఉదయం టీ తాగటం అలవాటు చేసుకున్నారు. అలాంటిది ఈరోజు తండ్రి పిలిచిన తమ గదుల్లో నుండి కొడుకు కూతురు బయటికి రాలేదు. తల్లి తండ్రి మాట వినడానికి కూడా సిద్ధంగా లేరు ఇద్దరు. ప్రతిరోజు గాయత్రి అత్తయ్యతో కలిసి టిఫిను భోజనము వండేది. అందరూ సంతోషంగా హాల్లో కూర్చుని తినేవారు. కానీ ఏ రోజు ఇల్లంతా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. భర్తకు నచ్చజెప్పడానికి గాయత్రి ఆకాష్ దగ్గరకు వెళ్ళింది. ఏమండి, మామయ్య పిలిచారు కదా, ఒక్కసారి వాళ్ళ మాట కూడా వినాల్సింది అనింది. భార్య మాటలకు ఆకాష్ ముఖం కోపంగా ఎర్రబడింది. ఎవరితో ఏమి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు కోపంగా. అలాగే నువ్వు నా భార్యవి కాబట్టి నేను చెప్పినట్టు నడుచుకో అన్నాడు. నేను ఆకాష్ భార్యనే కానీ అత్తమామ తరపున ఎందుకు మాట్లాడకూడదు అని భర్తతో చెప్పాలనుకుంది. కానీ భర్త కోపం ముందు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. అప్పుడే గది తలుపుల వద్ద గాయత్రి మామగారి శబ్దం. బాబూ, ఆకాష్ అని పిలిచాడు. కానీ ఆకాష్ సమాధానం ఇవ్వలేదు. గాయత్రి తలుపు తెరిచింది. మామయ్య లోపలికి రమ్మనింది. కానీ చంద్రశేఖర్ గారు అన్నారు, లేదమ్మా, ఇప్పుడు కాదులే, నేను మీ అత్తయ్య మీ అందరితో మాట్లాడాలనుకుంటున్నాను, హాల్లోకి రండి అంటూ చంద్రశేఖర్ గారు వెళ్ళిపోయారు. ఆకాషు గాయత్రి హాల్లోకి వచ్చారు. కానీ స్నేహ గది నుండి బయటకు రాలేదు.
గాయత్రి చాలాసార్లు పిలిచింది. కానీ స్నేహ గది తలుపు కూడా తీయకుండా నన్ను ఒంటరిగా వదిలేయండి, నేను ఒక్కదాన్నే ఉండాలనుకుంటున్నాను అన్నది కోపంగా. హాల్లో చంద్రశేఖర్ గారి దంపతులు తలదించుకుని కూర్చున్నారు. ఎదురుగా ఆకాష్ కూర్చున్నాడు. తన పక్కనే గాయత్రి నిలబడింది. అత్తయ్య ముఖాన్ని చూస్తుంటే గాయత్రికి చాలా ఇబ్బందిగా ఉంది. ఒకే రోజులో అత్తయ్య ముఖంలో కళ తగ్గిపోయింది. కళ్ళ కింద నలుపుతనం ఎక్కువయ్యింది. పాపం ఎక్కువగా ఏడ్చినట్టుగా ఉంది అనుకుంది గాయత్రి. అత్తగారు ఉదయం నుండి గది నుండి బయటకు రాలేదు. అంతలో చెప్పడానికి ఇంకేం మిగిలి ఉంది? తొందరగా చెప్పండి, నాకు పని ఉంది అన్నాడు ఆకాష్ కోపంగా. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ ఆకాషు తండ్రితో ఇలా మాట్లాడలేదు. మీ అందరికీ విషయం తెలిసే ఉంటుంది అన్నారు చంద్రశేఖర్ గారు. అవును, అయితే ఏమిటి అన్నాడు ఆకాష్. ఈ విషయం గురించి మీరేమన్నా చెప్పదలుచుకున్నారా అడిగాడు తండ్రి. ఏదన్నా చెప్పగలిపే పని చేశారా మీరు? ఇప్పుడు ఆఫీసులో నా స్నేహితులకి మా మొహం ఎలా చూపించాలి? నలుగురిలో తలెత్తుకోలేనంత పని చేశారు మీరు అన్నాడు ఆకాష్. భర్త మాటలు వింటూ గాయత్రి కాసేపు భర్త వైపు చూస్తుంది, కాసేపు తన అత్తమామల్ని చూస్తుంది. మా వల్ల నీకు అంత ఇబ్బందిగా ఉందా అడిగాడు తండ్రి. ఆఫీసు వెళ్తే స్నేహితులు ఉంటారు, గాయత్రి పుట్టింటి వాళ్ళు ఉంటారు, స్నేహితులు ఉంటారు. వాళ్ళందరికీ ఏమని సమాధానం చెప్పగలము? ఆలోచిస్తుంటేనే సిగ్గుతో తల కొట్టేసినట్టుంది అన్నాడు ఆకాష్ కోపంగా. కొడుకు ఇలా మాట్లాడడం చూసి సుమతికి కళ్ళ నిండి నీళ్లు కారుతున్నాయి. గాయత్రి అత్తయ్య వద్దకు వెళ్ళి వెంటనే అత్తయ్య భుజం మీద చెయ్యి వేసి భరోసాగా నిలబడింది. ఇలాంటి పని చేసి కూడా మాట్లాడాలని పిలిచారా? కానీ నాన్న, ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఇంకా మీతో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. నేను నా ఇష్ట ప్రకారం జీవిస్తాను. స్నేహ తన ఇష్టం వచ్చినట్లు తను ఉంటుంది. ఇక క్రమశిక్షణ అంటూ గొప్పలు చెప్పకండి అన్నాడు ఆకాష్. కొడుకు అంత చులకనగా మాట్లాడినందుకు చంద్రశేఖర్ గారి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అప్రయత్నంగానే కన్నీళ్లు కారుతున్నాయి. చంద్రశేఖర్ గారి కళ్ళ వెంట ఇక సుమతికైతే కన్నీళ్ళు ఆగడం లేదు. నీ ఉద్దేశం ఇంటిని రెండుగా విభజించాలి అంటున్నావా అడిగారు చంద్రశేఖర్ గారు. ఆకాష్ సోఫా మీద నుండి లేచి నిలబడ్డాడు. నేను దీని గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఇక నుండి నాకు మీతో ఎటువంటి సంబంధం లేదు. మీతో కలిసి ఉండాలని కూడా లేదు అన్నాడు ఆకాష్ కన్నీళ్లను తుడుచుకుంటూ. అయితే సరే, నేను మీ అమ్మ గ్రామానికి వెళ్ళిపోతాం అనుకున్నాము. ఇప్పుడు ఇక ఈ విషయం గ్రామంలో కూడా తెలిసేటట్టు చేయదలుచుకున్నారా? అంత అవసరం లేదు అంటూ ఆకాష్ గదికి వెళ్ళిపోయాడు. హాల్లో కూర్చున్న తల్లి తండ్రి పిల్లల వ్యవహారంతో ఎంత తప్పు చేశాము అని లోపలే కుమిలిపోయారు. రోజులు గడుస్తున్నాయి. మునపట్ల ఇంట్లో సంతోషాలు కరువయ్యాయి. కొడుకు కూతురు తల్లి తండ్రితో మాట్లాడడం మానేశారు. ఎక్కువ గదిలోనే ఉండేవారు. ఒకవేళ ఇంట్లో ఒకరికొకరు ఎదురుపడినా తల్లి తండ్రిని దోషులుగా చూసేవారు. ఈ పరిస్థితుల్లో సుమతికి తోడుగా ఎవరన్నా ఉన్నారంటే అది కోడలు గాయత్రి మాత్రమే. రోజూ అత్తయ్యను పనులు చేయనిచ్చేది కాదు. అడిగి మరీ ఏది కావాలంటే అది వండి పెట్టేది. మునుపట్లా అత్తయ్య హుషారుగా ఉండలేకపోతున్నారని గమనించింది గాయత్రి. చంద్రశేఖర్ గారు కూడా భార్యను నవ్వించడానికి సుమతిని సంతోషంగా ఉండేటట్లు చూసుకునేవారు. కానీ ఆకాష్కు గాయత్రి తల్లి సేవ చేయటం ఇష్టం ఉండేది కాదు. అందుకే ఆకాష్ ఇంట్లో ఉన్నప్పుడు అత్తయ్య వద్దకు వెళ్ళేది కాదు గాయత్రి. సమయం గడుస్తూ 7 నెలలు పూర్తయ్యాయి. ఒకరోజు సుమతి ఆరోగ్యం ఉన్నట్టుండి పాడయ్యింది. కాళ్ళు వాపులు, వాంతుల కారణంగా సుమతి చాలా నీరసంగా కనబడుతుంది. చంద్రశేఖర్ గారికి సుమతి ఆరోగ్యం గురించి చింతగా ఉండేవారు. అందుకే అస్తమానం భార్యకి సేవ చేయడంలోనే ఉండేవారు. భార్య కాళ్ళు నొక్కేవారు, భోజనం తినిపించేవారు, కబుర్లు చెప్పేవారు. తల్లి ఎంత అనారోగ్యంగా ఉన్నా
కొడుకు కూతుళ్ళు మనసు అస్సలు కరగలేదు. ఒకరోజు గాయత్రికి తన తల్లి ఫోన్ చేసి, గాయత్రి, కొద్ది రోజులు నువ్వు అల్లుడు గారు మన ఇంటికి రండి అన్నది. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? అత్తయ్యను ఈ పరిస్థితిలో వదిలి ఎలా రాగలను అన్నది గాయత్రి. నీకు మతిపోయిందా ఏంటి? మీ అత్తయ్యకు సేవలు చేస్తున్నా అంటున్నావు, తర్వాత పుట్టిన బిడ్డకి సేవలు చేస్తావా? నీకంటూ ఒక జీవితం ఉందని మర్చిపోయావా అంది తల్లి. అమ్మ, నువ్వే చెప్పావు నీ అత్త మామయ్య తల్లి తండ్రి లాంటి వారని. అలాంటప్పుడు తల్లిని ఈ పరిస్థితిలో కూతురు వదిలేయడం సమంజసమేనా? ఈరోజు నా అత్తగారికి నా అవసరం ఉంది, ఆవిడ్ని వదిలి నేను ఎక్కడికి రాను అన్నది గాయత్రి. ఇక తల్లి మాటలు వినలేక ఫోన్ పెట్టేసింది. ఎల్లప్పుడూ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు సుమతిని ఎగతాళి చేసి మాట్లాడేవారు. ఒకసారి పక్కింటాంటి, ఏమ్మా గాయత్రి, మీ అత్తయ్యకు ఈ వయసులో కాళ్ళు వాపులేంటి? ఇంత వయసు వచ్చాక ఇలాంటి పనులేంటి అన్నది నవ్వుతూ. ఒక్క విషయం చెప్పండి ఆంటీ, ఎప్పుడన్నా అంకులు మీకు భోజనం తినిపించారా? ఈ విషయంలో మా అత్తయ్య చాలా అదృష్టవంతురాలు. సాటి మనిషికి చేతనైతే సహాయం చెయ్యడం నేర్చుకోండి అంటూ గాయత్రి లోపలికి వెళ్ళిపోయింది. ఈరోజు ఉదయం నుండి బయట పెద్ద వర్షం కురుస్తుంది. వేడివేడి పకోడీలు వండితే అత్తయ్య ఇష్టంగా తింటుంది అనుకుంది గాయత్రి. ఆకాష్ కూడా ఇష్టంగా తింటాడు అనుకుంది. అలాగే గాయత్రికి అలా ఇంట్లో ఎవరికి వారే ఉండటం ఇష్టం లేదు. అందుకే ఇవాళ అందరినీ ఒకేసారి భోజనానికి పిలిచి తల్లిదండ్రితో పాటు ఆకాషు, స్నేహాలకు మాట్లాడేటట్టు చెయ్యాలనుకుంది. ఇదంతా ఆలోచిస్తూ చిరునవ్వు నవ్వుకుంది గాయత్రి. అంతలోనే చంద్రశేఖర్ గారు గాయత్రి వద్దకు వచ్చి, అమ్మ గాయత్రి, ఒకసారి మా గదిలోకి రావా? మీ అత్తయ్య ఆరోగ్యం తేడాగా అనిపిస్తుంది అన్నారు. అత్తయ్యకి ఏమైంది మామయ్య అంటూ అత్తయ్య గదివైపు పరిగెత్తింది. మంచంపై సుమతి కడుపు నొప్పి అంటూ కేకలు పెడుతుంది. గట్టిగా దేవుణ్ణి తలుచుకుంటుంది. ఒళ్ళంతా చెమటలు పట్టేసి సుమతికి. అత్తయ్యను ఆ పరిస్థితిలో చూసిన గాయత్రికి భయంతో కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఇప్పుడేం చెయ్యాలో తనకు అర్థం కావడం లేదు. ఇలాంటి సంఘటనలు తను ఎప్పుడూ చూడలేదు. అత్తయ్య వద్దకు వెళ్ళి చెయ్యి పట్టుకుని, చాలా నొప్పిగా ఉందే అత్తయ్య అని అడిగింది. మిమ్మల్ని ఇప్పుడే హాస్పిటల్కి తీసుకువెళ్తాము, భయపడకండి అత్తయ్య, భగవంతుణ్ణి తలుచుకోండి అన్నది గాయత్రి. ఆకాషుకు ఫోన్ చేసి రమ్మని చెప్పమ్మా, ఈ పరిస్థితి చెప్పమ్మా, తొందరగా బయలుదేరి రమ్మని చెప్పు అన్నారు చంద్రశేఖర్ గారు. గాయత్రి చాలాసార్లు ఫోన్ చేసినా ఆకాష్ లిఫ్ట్ చేయలేదు. భయపడిన గాయత్రి స్నేహను పిలిచింది. స్నేహ, తొందరగా బయటకురా, అత్తయ్య ఆరోగ్యం బాగోలేదు అంటూ పిలిచింది. ఈ మాట వినగానే స్నేహ భయంతో బయటకు వచ్చింది. ఏమైంది వదినా? హడావిడిలో గాయత్రి ఏమీ సమాధానం చెప్పలేకపోయింది. కేవలం అత్తయ్య ఆరోగ్యం బాగోలేదు అని మాత్రమే చెప్పింది. మీ అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. స్నేహ పరిగెత్తుతూ తల్లి గదికి వెళ్ళింది. చంద్రశేఖర్ గారు సుమతి వద్ద కూర్చుని ఉండటం చూసింది. అమ్మ గాయత్రి, ఆకాష్ వస్తున్నాడా అడిగారు చంద్రశేఖర్ గారు. మామయ్య, మీ అబ్బాయికి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అన్నది గాయత్రి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా చంద్రశేఖర్ గారు తన కుర్తా వేసుకుని బయలుదేరారు. మామయ్య, ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్తారు అడిగింది గాయత్రి. వేరే దారి లేదమ్మా, నేను వెళ్ళి ఆటో తెస్తాను, మీరు సుమతిని చూసుకోండి అంటూ వెళ్ళారు చంద్రశేఖర్ గారు. అంత వర్షంలో చంద్రశేఖర్ గారి కన్నీళ్లు వర్షపు చినుకులతో పాటు కలిసిపోయాయి. తల్లిని చూసి స్నేహ ఏడవడం మొదలుపెట్టింది. గాయత్రి స్నేహ తలపై చెయ్యి పెట్టి, అమ్మకు ఏమీ కాదు అనింది. వెంటనే స్నేహ వదిన్ను హత్తుకుని ఏడవటం మొదలుపెట్టింది. నేను చాలా పెద్ద తప్పు చేశాను వదిన, అమ్మతో 6 నెలలుగా మాట్లాడలేదు, నన్ను కనేటప్పుడు కూడా ఇలాగే బాధపడింది కదా అంటూ ఏడవటం మొదలుపెట్టింది. వదిన,
అమ్మకేమీ అవ్వదుగా, మునుపట్లా నాతో మాట్లాడుతుందిగా, చెప్పు వదిన అంటూ ఏడుస్తుంది స్నేహ. అంతలో సుమతి స్నేహను దగ్గరకు పిలిచింది. స్నేహ తల్లి చేతిలో తలపెట్టి చిన్న పిల్లలాగా ఏడవటం మొదలుపెట్టింది. గాయత్రి ఆకాశకు ఫోన్ ట్రై చేస్తూనే ఉంది. ఈసారి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అప్పుడే గాయత్రికి పుట్టిల్లు గుర్తుకొచ్చింది. గాయత్రి పుట్టిల్లు ఎక్కువ దూరం లేదు. తల్లికి ఫోన్ చేసి, అమ్మా, అన్నయ్య ఉంటే కారు తీసుకుని త్వరగా మా ఇంటికి రమ్మంటావా? అత్తయ్య ఆరోగ్యం బాగోలేదమ్మా అన్నది. మీ అన్నయ్య కారు తీసుకుని ఉదయం అనగా వెళ్ళాడు, ఇప్పటిదాకా ఇంటికి రాలేదు అన్నది తల్లి. బయట ఆటో శబ్దంతో ఫోన్ పెట్టేసింది గాయత్రి. అంతలో చంద్రశేఖర్ గారు ఆటో తెచ్చారు. ఇంటి లోపలికి వస్తూ చంద్రశేఖర్ గారు, గాయత్రి ఆటో తెచ్చాను, తొందరగా సుమతిని తీసుకురండి అన్నారు. అందరూ కలిసి ఎలాగలా సుమతిని ఆటోలో కూర్చోబెట్టారు. డ్రైవర్ పక్కన కూర్చున్న చంద్రశేఖర్ గారు తిరిగి భార్యను చూస్తూనే ఉన్నారు. ఈరోజు వర్షం కారణంగా దగ్గరగా ఉన్న హాస్పిటల్కి చేరడానికి 30 నిమిషాలు పట్టింది. వెంటనే అడ్మిట్ చేసుకున్నారు. చికిత్స చేయడం ప్రారంభించారు. చంద్రశేఖర్ గారు అక్కడే కుర్చీలో కూర్చుని బాధపడుతున్నారు. మామయ్య దగ్గరకు వెళ్ళి, మామయ్య, అత్తయ్య నవ్వుతూ తిరిగొస్తారు, బాధపడకండి అన్నది గాయత్రి. మరోపక్క స్నేహ కూడా తండ్రి పక్కనే కూర్చుని తండ్రి భుజంపై తలపెట్టి ఏడుస్తూనే ఉంది. కాసేపటికి డాక్టర్ బయటికి వచ్చి, సుమతి గారికి వెంటనే ఆపరేషన్ చెయ్యాలి, తొందరగా నిర్ణయం తీసుకోకపోతే ఆవిడ ప్రాణానికే ముప్పు అన్నారు. డాక్టర్ నోట ఆ మాట విని చంద్రశేఖర్ గారు 5 సెకండ్లు నిశ్చలంగా కూర్చుండిపోయారు. అంతలో గాయత్రి, మామయ్య, మీరు కంగారు పడకండి, అంతా బాగానే జరిగిపోతుంది అంటూ మామయ్య పక్కగా నిలబడింది. కన్నీళ్లను తుడుస్తూ చంద్రశేఖర్ గారు 2 చేతులు జోడించి, డాక్టర్ గారు, మీకు ఏది సరైనది అనిపిస్తే అది చెయ్యండి, నా సుమతిని కాపాడండి అన్నారు. కడుపులో ఉన్న పిల్లవాడు ప్రిమేచ్యూర్ కాబట్టి కండిషన్ క్రిటికల్గా ఉంది, ఇప్పుడు ఏమీ చెప్పలేమన్నారు. కౌంటర్ వద్దకు వెళ్ళి సంతకం పెట్టి డబ్బు కట్టండి అన్నారు డాక్టర్ గారు. గాయత్రి మామగారితో కౌంటర్ వద్దకు వెళ్ళి డబ్బులు కట్టింది. ఆపరేషన్ జరుగుతుంది. అందరూ బయట కూర్చుని ఉన్నారు. 1 గంట తర్వాత ఆపరేషన్ థియేటర్ డోర్ తెరుచుకుంది. డాక్టర్ బయటకు వచ్చి, కంగ్రాచ్యులేషన్స్, మీకు అబ్బాయి పుట్టాడు అన్నారు. చంద్రశేఖర్ గారు వెంటనే, నా భార్య తను ఎలా ఉంది అని అడిగారు. డాక్టర్ మౌనంగా నిలబడ్డారు. డాక్టర్ మౌనాన్ని చూసి చంద్రశేఖర్ గారు మరింత కంగారు పడ్డారు. డాక్టర్ గారు, భయమేస్తుంది, నా భార్య ఎలా ఉంది అని అడిగారు చంద్రశేఖర్ గారు. ఆవిడ పరిస్థితి క్రిటికల్గా ఉంది చెప్పి వెళ్ళిపోయారు డాక్టర్ గారు. చంద్రశేఖర్ గారికి ముళ్ళ మీద నిలబడ్డట్టు ఉంది. వణుకుతున్న కాళ్లతో కుర్చీలో కూర్చున్నారు. ఒక నర్సు బయటకు వచ్చి సుమతి గారి రిపోర్ట్స్ కావాలని అడిగింది. ఎవరితోనైనా తెప్పిస్తామన్నది గాయత్రి. కాసేపటి పిల్లవాడి ఏడుపు వినపడింది. లోపల నుండి నర్సు పుట్టిన బాబుని తెచ్చింది. నర్సు చేతిలో నుండి గాయత్రిని బాబుని తీసుకుంది. బాబు ముఖం అచ్చం అత్తయ్యలాగే ఉంది అనుకున్నారు గాయత్రి, స్నేహ. ఆ తర్వాత మామగారు చేతికిచ్చింది గాయత్రి. బాబుని 2 చేతుల మీద పడుకోబెట్టుకుని పిల్లోడిని చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు చంద్రశేఖర్ గారు. ఆ దృశ్యం చూసి అక్కడే నిలబడ్డ నర్సు, గాయత్రి, స్నేహ ఏడుపు ఆపుకోలేకపోయారు. సాయంత్రానికి ఇంటికి చేరుకున్న ఆకాష్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో భయపడ్డాడు. వేరొక తాళం అతని వద్ద ఉంది. తాళం తెరుచుకుని లోపలికి వెళ్ళాడు. భార్యకి ఫోన్ చేయడానికి ఫోను చేతిలో తీసుకున్నాడు. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ ఛార్జింగ్ పెట్టాడు. కాసేపటికి ఫోన్ ఆన్ చేశాడు. కానీ గాయత్రి నుండి 25 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వెంటనే భార్యకు ఫోన్ చేశాడు. ఏడుస్తూ ఫోన్ లిఫ్ట్ చేసిన గాయత్రి ఏడుపు విని ఆకాష్కు భయమేసింది. గాయత్రి, నాన్నకు ఫోన్ ఇవ్వు అన్నాడు ఆకాష్. హాల్లో నాన్న ఏమయ్యింది?
నాన్న, అమ్మ బాగానే ఉంది కదా అని అడిగాడు. అమ్మ ఆరోగ్యం క్రిటికల్గా ఉంది, తొందరగా హాస్పిటల్కు రా ఆకాష్ అన్నాడు తండ్రి. వచ్చేటప్పుడు నా బీరువాలో ఉన్న అమ్మ రిపోర్ట్స్ తీసుకురా అన్నారు చంద్రశేఖర్ గారు. ఇప్పుడే బయలుదేరతాను అంటూ రిపోర్ట్స్ కోసం బీరువా తెరిచాడు. ఎక్కడున్నాయి అంటూ కొన్ని పేపర్లు చూశాడు. ఇంతలో కొన్ని పేపర్ల కింద పడ్డాయి. అందులో ఒక పేపర్ని చూశాడు ఆకాష్. అది డైరీలోని పేపర్గా కనపడుతుంది. పేపర్ని చేతిలోకి తీసుకుని చదివాడు ఆకాష్. పేపర్ చదివిన ఆకాషకు కాళ్ల కింద భూమి కదిలిపోయినట్టు అయ్యింది. అందులో ఏమని రాసి ఉందంటే, కమల ఇంటి మనిషిలాగానే కలిసిపోతుంది, పాపం తాను జీవితమంతా కష్టాలే, చిన్నతనంలోనే తల్లి తండ్రి మరణించారు, కొద్ది నెలల క్రితమే భర్త మరణించాడు, ఇప్పుడు తను కూడా క్యాన్సర్తో పోరాడి మరణించింది. కానీ మరణించే ముందు తన 3 నెలల బాబుని నా ఒడిలో విడిచి వెళ్ళింది. ఎలా మరవగలను? తను చివరగా అన్న మాటలు, అమ్మగారు ఇప్పటి వరకు నన్ను మీ ఇంటి మనిషిగానే చూశారు, చాలా సహాయం చేశారు, ఇంకొక్క సహాయం చెయ్యండమ్మా, నా కొడుకు ఆకాష్ను నీ ఒడిలో విడిచి వెళ్తున్నాను, మీ కన్న కొడుకులాగా పెంచమని కోరింది. అప్పుడు నేను తనకు మాట ఇచ్చాను, నీ కొడుకుని మా ఇంటి పెద్ద కొడుకుగా పెంచుతాను, ఈ జన్మలో తను మా సొంత కొడుకు కాదని తెలియనివ్వను. ఆ పేపర్ చదివిన ఆకాష్ కింద కూర్చుండి పడిపోయాడు. ఇన్ని రోజులు ఇన్ని మాటలన్నాను, వీళ్ళు నా సొంత తల్లిదండ్రులు కాదా? ఇద్దరిని ఎన్ని మాటలన్నాను అంటూ ఏడుస్తున్నాడు. అంతలో తల్లి ఆరోగ్యం గుర్తుకొచ్చింది. వెంటనే బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళాడు. కొడుకుని హాస్పిటల్ తలుపుల వద్ద చూసిన చంద్రశేఖర్ గారు కొడుకుని గట్టిగా హత్తుకుని ఏడుస్తున్నారు. వెనక నుండి గాయత్రి బాబుని తీసుకుని వచ్చింది. తనకు బాబుని ఇవ్వమని అడిగాడు ఆకాష్. బాబుని 2 చేతులతో ఎత్తుకుని బాబుని ముద్దాడాడు. అమ్మకి ఎలా ఉంది అడిగాడు. అంతలో డాక్టర్ బయటకు వచ్చి తల్లిని చూడమన్నాడు. చిన్న బాబుతో అందరూ లోపలికి వెళ్ళారు. సుమతి కళ్ళు తెరిచి అందరినీ చూసింది. అంతలో గాయత్రి బాబుని అత్తగారికి చూపెట్టింది. బాబుని ముద్దాడింది సుమతి. అమ్మ క్షమించమ్మా అంటూ కొడుకు ఆకాష్ తల్లి ఎదుట మోకాళ్లపై కూర్చున్నాడు. నీకు నా పైన కోపం కదా? ఈ చిన్న పిల్లవాడిని మీ ఇద్దరికీ అప్పచెప్పి వెళ్తున్నాను. బాబుని బాగా చూసుకోండి, లేకపోతే నా ఆత్మ శాంతించదు అనింది. పక్కనే కూర్చున్న భర్తను చూసి నవ్వుతూ, కళ్ళ వెంట నీరు రానివ్వకండి, స్నేహకు మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యమని చెప్పింది. గాయత్రి నా కుటుంబాన్ని నీకే అప్పజెప్పి వెళ్తున్నాను అన్నది. అత్తయ్య, ఈ పిల్లవాడిని సొంత కొడుకులా చూసుకుంటాను, కానీ మమ్మల్ని వదిలి వెళ్ళే మాట మాట్లాడకండి అన్నది గాయత్రి. అంతలోనే తల్లి చలనం లేదని గ్రహించిన ఆకాష్ పరిగెత్తేలా వెళ్ళి డాక్టర్ని తీసుకువచ్చాడు. సుమతిని పరీక్షించిన డాక్టర్ గారు సుమతి ఇంకా లేదు అన్నారు. మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.